ఆలగడ్డ కాదు ఇది, బాంబుల గడ్డ అనేవాళ్ళు, లేకపోతే ఫ్యాక్షన్ గడ్డ అనేవాళ్ళు. ఒక ఫ్రాక్షన్ ఇన్సిడెంట్, ఒక మర్డర్, మంట మీద సెగ కాసుకోవాలనే ఆలోచన లేదు. కానీ మీ చిన్నప్పుడు చూశారు కదా ఇదంతా, ఈ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కావచ్చు, ఇక్కడ నరుక్కోవటం, చంపుకోవటాలు. మన క్యాడర్లో కొన్ని పోగొట్టుకొని నేను హీరో అని చెప్పుకోవాల్సిన అవసరం నాకు కనపడడం లేదు. ఈ పొలిటికల్ ఎంట్రీ అరంగేట్రంలోనే మీరు ఒక మంత్రిని ఓడించారు. నా క్యాడర్ నాకు ఆ నమ్మకం ఇచ్చింది. ఖచ్చితంగా మనం గెలుస్తాము, గెలవబోతున్నాము. మీ అనుచరులు డబ్బులు తీసుకుని కప్పం కట్టించుకున్న తర్వాత మాత్రమే నీళ్లు పొలాలకు వదులుతున్నారు అని. ఏ రైతు ఏ లీడర్ కట్టాడో చెప్పమని చెప్పండి. నేను ఆ గ్రామానికి మీ కెమెరాతో పాటు మీతో పాటు వస్తా. ఈ నాని అన్నం తింటాం మానేసి ఇసుకే తింటున్నాడు అని మీ మీద బహిరంగంగా ఒక విమర్శ చేశారు. ఆలగడ్డ తాలూకాలో ఒక ఇసుక క్వారీ ఉంటే నేను అక్రమం చేసినానంటే ఎస్, దాంట్లో ఎంతో కొంత. ఇక్కడ ఆలగడ్డ నియోజకవర్గం నుంచి మళ్ళీ విజేందర్ రెడ్డి సీట్ కన్ఫర్మ్ అయిపోయిందా? దేర్ ఇస్ నో కాంపిటీషన్.